పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి పిల్లలు ఏదో ఒకటి చేసిమంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా బయట ఫుడ్‌ని, అలాగే ఫాస్ట్ ఫుడ్‌ని తినడం కంటే ఇంట్లో ఇలా ఒక్కసారి హెల్తీగా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి నచ్చేలాగా అలాగే హెల్తీగా కూడా ఈ రెసిపీని మీకు ఈరోజు చేసి చూపించబోతున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒక్కసారైతే చూసి ట్రై చేయండి. పిల్లలకే కాదు, ఈ రెసిపీ పెద్దలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా తీసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌కైనా సరే చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి ఒక ప్యాకెట్ మ్యాగీని తీసుకొని నూడిల్స్ మాత్రమే ఇలా స్మాష్ చేసేసి లో ఫ్లేమ్‌లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ప్యాకెట్ రూ. 10 దండి. ఈ ప్యాకెట్ తీసుకున్నామంటే మనకి దాదాపు 4 మెంబర్స్‌కి ఈ రెసిపీ సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ మ్యాగీ నూడిల్స్‌ని స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక స్పూన్ మాత్రమే ఆయిల్‌ని వేసుకోండి. అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఇంచుల అల్లంని వేసేసి బాగా వేయించుకోవాలి. అల్లం ముక్కలు ఎంత బాగా వేగితే మనకి తినేటప్పుడు అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇవి 2 వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని వేసుకోండి. మనం జీలకర్రని ముందే వేసుకున్నామనుకోండి, బాగా వేగిపోయి మాడిపోతుంది. అందుకని ఇవంతా కాస్త వేగిన తర్వాత జీలకర్రని వేసేసుకొని, జీలకర్రని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1/4 కిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నైస్‌గా పొడవుగా కట్ చేసేసుకొని, ఈ 1/4 కిలో ఉల్లిపాయ ముక్కల్ని అదేనండి 1/2 కిలో ఉల్లిపాయ ముక్కల్ని లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా పిల్లలు కూడా వస్తూ ఉంటారు కదా! సమ్మర్ హాలిడేస్ కాబట్టి వారి కోసం కూడా ఈ రెసిపీని చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారు. చూస్తున్నారుగా ఈ విధంగా లైట్ బేబీ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకొని, ఇప్పుడు ఒక చిటికెడు పసుపును, ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్‌ని, అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పును, ఒక పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్‌ని వేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో అవైలబుల్‌గా ఆమ్చూర్ పౌడర్ లేకుంటే దాని బదులు నిమ్మరసాన్నైనా సరే ఒక స్పూన్ పిండేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని ఇదంతా మసాలా అంతా బాగా వేగేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు వేయించుకున్నామనుకోండి, మసాలా అంతా బాగా వేగిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా మరి కాస్త మెత్తబడతాయి. చూస్తున్నారుగా ఈ విధంగా ఒక 5 నిమిషాలు వేయించేసేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును, అలాగే మనం వేయించి స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఈ నూడిల్స్‌ని కూడా వేసేసుకోవాలి. అలాగే స్టవ్‌ని కూడా ఆపేసేసుకోవాలి. మనకెప్పుడైతే మసాలా వేగిపోయిందో అప్పుడు స్టవ్ ఆపేసేసుకొని కొత్తిమీరని, అలాగే ఈ నూడిల్స్‌ని, అలాగే ఈ మ్యాగీ మసాలా ఉంది కదా! ఆ మసాలాని కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలంతా కలిస్తే సరిపోతుందండి. మనకేమి ఇదంతా వేగక్కర్లేదు. ఆల్రెడీ మనం ఈ మ్యాగీని వేయించుకున్నాం కాబట్టి మనకి వేగక్కర్లేదు. అందుకని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఉల్లిపాయ నూడిల్స్‌ని మనం డైరెక్ట్‌గా తినేయొచ్చు. ఇందులోకి వేయించుకున్న ఈ నూడిల్స్ వేసాం కదండీ! అవి క్రిస్పీగా చాలా బాగుంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్రెడ్‌ని తీసేసుకొని చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్‌ని తీసేసుకోవాలి. కావాలంటే మనం అలాగే అయినా సరే ఈ బ్రెడ్‌ని వాడేసుకోవచ్చు. మీకిష్టం ఉంటే వాడుకోండి. లేదంటే ఇలా సైడ్స్‌ని మాత్రం తీసేసుకోండి. నేనైతే ఇక్కడ బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తం తీసేసాను. ఇలాగే మనకి ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలకి ఈ బ్రౌన్ కలర్ పార్ట్ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ బ్రౌన్ కలర్ పార్ట్‌ని తీసేసాం కదా! అది పాలల్లోకి పిల్లలకి వేసి ఇచ్చామనుకోండి, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని కాస్త రోటి కర్రతో గట్టిగా అదమాలి. ఇలా అదమడం వల్ల మిడిల్‌లో మనకి హోల్స్ ఉంటాయి కదా! బ్రెడ్‌లో అవన్నీ కూడా మూసుకుపోతాయన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఒక స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసి బ్రెడ్ ముక్కల్ని పెనంకి ఎన్ని పడతాయో అన్ని పెట్టేసేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా నెయ్యితో కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చండి. ఇలా నెయ్యితో కానీ, బటర్‌తో కానీ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని పీసులను కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. తక్కువ నూనెతో తయారు చేసుకోవడం వల్ల ఇది మంచి హెల్తీ స్నాక్స్ అని చెప్పొచ్చు. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా తీసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటుంటారు కదా! అలాంటి వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. పిల్లలైతే బ్రెడ్‌ని డైరెక్ట్‌గా ఇచ్చామంటే అస్సలు తినరు. కానీ ఇందులోకి మనం నూడిల్స్ వేసాం కాబట్టి ఇష్టంగా తినేస్తారు. కాస్త స్పైసీగా, ఇంకాస్త హెల్తీగా. ఇలాగే అన్ని బ్రెడ్ ముక్కల్ని కూడా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ అన్నీ కూడా నేను వెజిటబుల్స్‌ని ముందే కట్ చేసి పెట్టాను. క్యాబేజీ, కీర,
క్యారెట్, టమోటో, ఉల్లిపాయ, అలాగే ఒక నిమ్మకాయ. ఇలా వెజిటబుల్స్‌ని మార్నింగ్ టైమ్‌లో తీసుకోవడం చాలా చాలా హెల్తీ అండి. పిల్లలు డైరెక్ట్‌గా వెజిటబుల్స్ ఇచ్చినా, బ్రెడ్ ఇచ్చినా అస్సలు తినరు. కాస్త వాళ్ళకి ఏదైనా స్పైసీగా వాళ్ళకి నచ్చినట్టుగా తయారు చేసేసుకోవాలి. అందుకనే వాళ్ళకి నచ్చిన విధానంలో ఇలా కాస్త, కాస్త స్పైసీగా మరి కాస్త నూడిల్స్‌ని వేసిచ్చాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ మన ముఖ్య ఉద్దేశ్యం పిల్లలతో వెజిటబుల్స్‌ని తినిపించడం. వెజిటబుల్స్ అంటేనే ఇష్టపడని పిల్లలు ఇలా పచ్చి వెజిటబుల్స్ అంటే అస్సలు ముట్టుకోరు. కానీ వారికి నచ్చిన విధంగా అంటే ఇక్కడ నూడిల్స్ వేసాం కదండీ! నూడిల్స్ అన్నా, స్పైసీ అన్నా చాలా చాలా ఇష్టపడతారు కదా! అందుకని మొత్తం లాగించేస్తారు. వద్దని అస్సలు చెప్పరు. ఇలా కాస్త మసాలాని అప్లై చేసేసుకొని దానిపైన మనకి నచ్చినన్ని వెజిటబుల్స్‌ని లేయర్‌లుగా పెట్టేసేసి కొద్దిగా క్యాబేజీ తరుగును, అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు. పిల్లలకి నచ్చినట్టుగా కెచప్‌లైనా మనం పైన అప్లై చేసి ఇవ్వచ్చు. ఇలా మనకి నచ్చిన విధానంలో మన ఐడియాస్‌తో పిల్లలకి నచ్చే విధంగా తయారు చేసి ఇవ్వడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ టైమ్‌లో చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. పెద్దలైతే ఈ నూడిల్స్‌ని స్కిప్ చేసేసుకొని వెజిటబుల్స్ మాత్రమే మిడిల్‌లో స్టఫ్ చేసేసుకొని కాస్త నిమ్మరసాన్ని పిండుకొని తిన్నామనుకోండి, మనం వెయిట్ లాస్ తగ్గాలనుకుంటే ఈజీగా తగ్గేయొచ్చు. ఆఫ్టర్‌నూన్ వరకు మనకి ఎలాంటి ఆకలి కూడా వేయదు. అంత బాగా ఉంటుంది ఈ రెసిపీ. వెజిటబుల్స్‌ని కూడా ఎన్ని కావాలంటే అన్ని మనం ఎక్కువగా తినేయొచ్చు. మరి చూసారుగా ఎంత టేస్టీగా ఉందో. అంతే కాకుండా సమ్మర్ హాలిడేస్ అంటేనే బంధువుల పిల్లలు, ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కూడా ఇంటికొస్తుంటారు. వారి కోసం కూడా ఒక్కసారి ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్